వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. నిన్న అనంతపురం 4th టౌన్ పరిధిలో అయ్యప్ప స్వామి దగ్గర రామ్నగర్ ఏరియాలో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలో హరినాథ్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ని నమోదు చేయలేదని చెప్పి అవాస్తవాలు రాయటం జరిగింది. ఆ అవాస్తవాలను ఖండిస్తూ ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో అసలు విషయం ఏంటంటే హరినాథ్ అనే ఏఆర్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అలానే భువనేశ్వర్ చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎలైట్ అపార్ట్మెంట్లో కింద ఫ్లోర్లో భువనేశ్వర్ చౌదరి ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో హరినాథ్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు. వీళ్ళు కొంతకాలం బాగానే కలిసిమెలిసి ఉన్నారు, బాగానే ఉంది. అయితే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ చిన్నపిల్లలు అంటే ఈ హరినాథ్ పిల్లలు క్రికెట్ పక్క ఇంటి ప్రభాకర్తో ఆడుకుంటా ఒక బాల్ వెళ్ళి అక్కడ ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన కారు యొక్కకి తగిలింది బాల్. ఆ విషయంలో చిన్న వివాదం జరిగింది. వాళ్ళ మధ్య అలానే డిస్ప్యూట్స్ వాళ్ళ మధ్యలో ఆ మనసులో ఉండిపోయినాయి. నిన్న 10వ తారీఖు మరలా ఈ ప్రభాకరు ఆ హరినాథ్ కానిస్టేబుల్ యొక్క సన్ను కొంతమంది కలిసి క్రికెట్ అక్కడే ఆడుతుంటే ఈ భువనేశ్వర్ చౌదరికి సంబంధించిన అతని భార్య కళ్యాణి అనే ఆవిడ ఇక్కడ క్రికెట్ ఆడొద్దని చెప్పి అబ్జెక్షన్ పెట్టింది. ఆ సమయంలో ఆడవాళ్ళందరూ కలిసి మళ్ళా ఇరువురు నెట్టుకోవడం జరిగిందన్నమాట. దాని మీద 4th టౌన్ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా 4th టౌన్ పోలీస్ వారు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా వెళ్ళేసి బోత్ పార్టీస్ని ఇరుబొరుగా ఉండేవాళ్ళు మీరు ఇట్లా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి మందలించడం జరిగింది. దాని మీద మేము సఖ్యతగా ఉంటామని చెప్పారు. అందరితో అది వివాదం అయిపోయింది. ఆ మరుసటి రోజు అగైన్ ఈ ఏఆర్ కానిస్టేబుల్ ఎవరైతే హరినాథ్ అని అతను ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు నిమిత్తం అతని భార్య అంతకుముందు రోజు ఇంటి అక్కడ లేరు, వాళ్ళు బట్టలు తీసుకోవడానికి వచ్చారు. ఆ వచ్చిన క్రమంలో అక్కడ ఈ భువనేశ్వర్ యొక్క భార్య అనే కళ్యాణ్ ఆవిడ సూటిపోటు మాట్లాడటంతో అక్కడ వివాదం వల్ల స్టార్ట్ అయ్యి ఇద్దరు కొట్టుకోవడం జరిగింది, ఆడవాళ్ళు కొట్టుకోవడం జరిగింది. అంతే తప్ప దీనిలో ఇతరులు వచ్చేసి వీళ్ళని కొట్టడం అనేది అవాస్తవాలు. దీనిలో కొన్ని పేపర్లో కొంతమంది రాజకీయ నాయకులు అవి పేర్లు పెట్టి రాసిందని మాత్రం దీనిలో అవాస్తవాలు. మేము పక్కా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా నిన్న ఈవినింగే ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇస్తే నిన్నే కేసులు కట్టడం జరిగింది. ఈ 2 కేసులు కూడా నిన్నటివే, నిన్న కట్టిన కేసులు కట్టలేదని పేపర్లో రాశారు, అది అవాస్తవం. ఇది ఆన్లైన్ పేపర్స్, ఇవి అప్పుడప్పుడు తయారు చేసేవి కాదు. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా కొన్ని రాజకీయ నాయకుల పేర్లు ఎత్తి మాట్లాడటం కూడా, దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా 100% మేము యాక్షన్ తీసుకుంటాం. మేము విచారించే వరకు ఇప్పటివరకు విచారణలో మాత్రం ఎవరైతే అతను పేర్లు చెప్పాడో ఆ పేర్లు వాడు ఆ న్యాయస్థానం విజిట్ చేసినట్టు మా దగ్గర వారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఆధారాలు లేవు. కాబట్టి ఇలాంటి వార్తలు రాసేప్పుడు కొన్ని సెన్సిటివ్గా అవుతాయి. ఇది ఓన్లీ పర్సనల్ ఇష్యూ, పిల్లల మధ్య జరిగిన గొడవని తీసుకొచ్చి రాజకీయంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. దానివల్ల ఇష్యూ డైవర్షన్ అవుతుంది, లేనిపోయిన సమస్యలు కొత్త అవుతాయి. ఇలాంటి రాతలు రాయటం వలన మనం అది సొసైటీకి కూడా మంచి చేసినట్టు కాదు, ఇది అనవసరం టెన్షన్ పెడుతుంది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 10వ తారీఖు ఒకసారి జరిగింది మధ్యాహ్నం పూట, దానికి వెళ్ళి ఫ్యాష్ చేశారు, ఇద్దరు బోత్ పార్టీస్ సైలెంట్గా ఉన్నారు. 11వ తారీఖు మళ్ళీ అగైన్ గొడవ జరిగింది. 11వ తారీఖు ఈవినింగ్ 4 ఆ ప్రాంతాలు జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది గొడవ. దాంతో బోత్ పార్టీస్ పోలీసు వెళ్ళారు, ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు, ఎస్ఐ గారు వెళ్ళారు, స్టాఫ్ వెళ్ళారు. అక్కడ అరుచుకోవద్దని చెప్పి పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కి వచ్చారు, 2 పార్టీలు రిపోర్ట్లు ఇచ్చారు, 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఎస్, వాళ్ళు కూడా వీడియో ఇస్తే 2వ వర్గం కూడా వీడియో ఇస్తే మేము ఎగ్జామ్ చేస్తాము. మీరు వీడియో ఇవ్వకుండా నేను ఒక వర్గం అంటే అది కుదరదు కదా. ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. దానికి నిన్నే కాదు, ఈ రోజు ఇచ్చినా మేము తీసుకుంటాం. మేము అక్కడ ఉన్న
ఆ ఇంట్లో ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో, ఏవైతే డీవీఆర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ అనలైజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే రియల్గా దానిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా మేము శిక్షిస్తాం. స్టేషన్కి బోత్ పార్టీస్ వచ్చారు, మాట్లాడుకున్నారు. స్టేషన్లో దాడి జరిగింది అనేది అవాస్తవం. ఎవరు దాన్ని కూడా మేము అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఇక్కడ మా పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మేము ఎట్లా పెడితే ఎవరు ఓపెన్ చేయడం లేదు. అది ఓరి పై అధికారులు వినండి, నేను చెప్పేది కూడా వినాలిగా మీరు. ఇప్పుడు అది మేము చేయడానికి లేదు, అధికారులు పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఈరోజు అయిపోతుంది. ఇంకా ఓకే, ఇది ఓన్లీ కేవలం ఇది 2 కుటుంబాల మధ్య ఉన్న వివాదాన్ని ఈ విధంగా రాజకీయపరంగా తీసుకొచ్చి దాని వివాదం సృష్టించడం కరెక్ట్ కాదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.